పరిస్థితుల్లో మాట్లాడి तीन टाइप का है, ये थोड़ा अच्छा है, ये थोड़ा छोटा है, ये थोड़ा बड़ा है। ఇదంతా ఎక్కడన్నా మరి ఎత్తుపోతా ఉందనుకో అవసరం లేని చోట స్క్రాప్ చేసి చేయండి. అది పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసి, ఎందుకంటే ఎంత శాంక్షన్ చేసాం 15 lakhs. చూడు సీసీ రోడ్ అనేది పర్మనెంట్ సొల్యూషన్. అదేదో ధనాన్ని దీని మీద వేస్తే లెవెల్ తీసుకుని నువ్వు ఇంజనీర్ గుర్తుపెట్టుకో, లెవెల్ బట్టి హెచ్చు లేకుండా వాటర్ ఫ్లో పట్టుకోండి. ఓకే, కొంత మీరు కూడా వ్యాపారస్తులు, మీరు కూడా ఈ స్వచ్ఛ కడప మీద బాధ్యత తీసుకోకుండా ఎంతసేపు మార్కెట్ యార్డ్ మీద ప్రభుత్వం మీద వేసేస్తే ఎట్లా? కొంచెం మీరు కూడా తప్పు కదా, వాళ్ళ వండి ఎదురు వేసుకుంటే పర్వాలేదు. మీరు ఎత్తమని చెప్పడంలే, ఎవరు అంగళ్ళు ఎవరు అంగళ్ళు అక్కడంతా ఏం లేదు, వీళ్ళు ఒకసారి వేసేది. వాళ్ళు టోటల్ ఏమన్నారంటే చెప్పినాడు ఏడున్నది ఆడిని పోయి నేను మాట్లాడుకుంటా అన్నాడు. కాదు ఒక మాట, ఒక చోటు వేస్తే కూడా మంచిదే, అందరూ తెచ్చి ఒక్క చోటు వేస్తే మంచిదే కదా. ఆ నుంచి లిఫ్ట్ చేసుకుంటారు. లిఫ్ట్ చేయడం లేదు, చేయడమే లేదు, ఏం చేయడం లేదు. ఇప్పుడు నెల ఎత్తాక మళ్ళా పడింది కాదమ్మా, నెల అయింది ఎత్తాక. అది కాదు, ఎవరు లిఫ్ట్ చేయాలి? కార్పొరేషన్ లో వీళ్ళు లిఫ్ట్ చేసి నాటి ఫార్మర్ మీద కాస్ట్ లేదు, ఏమేమి ఓన్లీ పర్చేజ్ మాత్రమే. ఫార్మర్ కట్టేసారు లేదు. గౌరవ మరియు గౌరవ మార్కెట్ కమిటీ అధ్యక్షులు మాధవీరెడ్డి మేడం ఏర్పాటైనటువంటి విద్య సమావేశం. ఈ సందర్భంగా తమకి కూడా వర్గం ఏర్పడే నాటికి అన్ని మేజర్ ఇష్యూస్ అనేటివి ఉండేవి సార్. ఇందులో ప్రధానంగా ఈ జంబో షెడ్డు ఇది మొదటిసారి కరోనా వచ్చినప్పుడంటే 2020 సంవత్సరంలో స్టాండిల్ చేశారు. అప్పటి నుంచి ఇది పెండింగ్ అనేది ఉన్నది. ప్రధానంగా రైతులు కావచ్చు, హమాలీలు కావచ్చు, వ్యాపారులు కావచ్చు చాలా ఇబ్బంది పడినారు. ఇక్కడ షెడ్డు లేకపోవడం వల్ల రైతులు సరుకు కట్టుకోవడము, అదేవిధంగా హమాలీలు సమ్మర్లో పేమెంట్ చేయాలంటే వాళ్ళకి కష్టంగా. మార్కెట్ యార్డ్ సమావేశం జరిగింది. ఇందులో ఈ యొక్క 6 నెలల యొక్క ఆదాయము, అలాగనే వ్యయము, భవిష్యత్తులో మార్కెట్ యార్డ్ని ఆధునీకరణ చేస్తూ ఏమేమి ఆలోచనలు చేయాలా అనే దాని మీద మార్కెట్ యార్డ్ అధికారులతో కానీ, అలాగనే మార్కెట్ యార్డ్ చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులతో, డైరెక్టర్లతో ఈరోజు కూలంకుషంగా చర్చించడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా
ఈ యొక్క ఫ్రూట్ మార్కెట్లో శానిటేషన్, ఈ యొక్క వ్యర్థాలను ఎలా తీసేయాలో దాని మీద ఒక నిర్ణయానికి రావడం జరిగింది. దాంతోపాటు ఈరోజు నెలకు 50 నుంచి 60 వేల కరెంటు బిల్లు కడుతున్న ఈ మార్కెట్ యార్డ్ని సోలార్ సిస్టమ్ కిందకి తీసుకొచ్చేందుకు దానికి సంబంధించిన ప్రక్రియ మొదలు పెడుతున్నాము. అలాగనే గత మీటింగ్లో కూడా చర్చించడం జరిగింది. అన్నా క్యాంటీన్ అనేది మార్కెట్ యార్డ్లో పెట్టాలా, ఇక్కడికి వచ్చిన పేదోళ్ళు హమాలీలకి 5 రూపాయలతో వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టాలా, పేదోళ్లకు అండగా ప్రభుత్వం ఉంటా ఉంది. కడప నియోజకవర్గంలో మనము అందరము పేదోళ్ళకు అండగా ఉంటూ ముందుకు పోవాలా. దానికి తగు నిర్ణయాలు ఈరోజు మార్కెట్ యార్డ్ కమిటీలో లాస్ట్ టైమే తీసుకోవడం జరిగింది. దానిని అప్రూవల్స్ కోసం పంపించడం జరిగింది. దాని త్వరితగతిన దానికి సంబంధించిన శాంక్షన్స్ చేయించుకొని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మార్కెట్ యార్డ్లో అన్నా క్యాంటీన్ పెట్టే విధంగా ముందుకెళ్తాము. అలాగే గత మీటింగ్లో చర్చించిన విధంగా ఇక్కడికి వచ్చి పని చేసే కూలీలకి బాత్రూమ్ సౌకర్యాలు, టాయిలెట్ సౌకర్యాల గురించి అప్రూవల్ వచ్చింది. దాని పని కూడా తొందరలో మొదలవబోతుంది. అలాగనే గత 4-5 సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేసి ఒక మెగా షెడ్ ఒకటి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఏం చెప్పినా కరోనా పేరు చెప్పి తప్పించుకున్నారు. ఈరోజు మన యొక్క పాలక వర్గము ఇక్కడ మన పార్టీ యొక్క పాలక వర్గము బాధ్యతలు తీసుకున్న వెంటనే ఈ యొక్క మెగా షెడ్ను పూర్తి చేయడం జరుగుతూ ఉంది. ఒక 4-5 రోజుల్లో 2 షెడ్లు పూర్తి అవబోతున్నాయి. అలాగనే లాస్ట్ టైం ఇక్కడికి ఉన్న వాళ్ళకందరికీ మంచి సురక్షితమైన నీళ్లు ఏ విధంగా ఇవ్వాలనుకొని ఒక నిర్ణయం చేసుకున్నామో లాస్ట్ మీటింగ్ లో, దానికి సంబంధించిన RO కూడా శాంక్షన్స్ రావడం జరిగింది. 1000 లీటర్స్ మనం 500 పంపిస్తే 1000 లీటర్స్ కి శాంక్షన్ అయ్యి ఆ పనులు కూడా దగ్గరలో భూమి పూజ చేసి మొదలు పెట్టడం జరుగుతుంది. కడపలో ఉన్న మార్కెట్ యార్డ్ ని చైర్మన్ గారు, వైస్ చైర్మన్ సుబ్బారెడ్డి గారు ఇద్దరు కలిసి కడపలో వాళ్ళు ఊహించని అంత పెద్ద ఎత్తున దీన్ని డెవలప్ చేసి ఆధునీకరణ చేసి ఇప్పుడు వచ్చిన మార్పులు కానీ ప్రభుత్వ పరంగా మనకిస్తున్న సబ్సిడీలు కానీ అవకాశాలు కానీ సద్వినియోగపరుచుకుంటూ మనము ఒక మంచి ఆలోచన చేస్తూ కడపలో ఉన్న ప్రజలకి ఈ మార్కెట్ యార్డ్ని డెవలప్ చేసి ఇవ్వడం అనే కర్తవ్యంతో పనిచేస్తూ ఉన్నాము. నెక్స్ట్ మీటింగ్ కల్లా ఈ రోజు చర్చించుకునేటివన్నీ సఫలీకృతం చేసుకొని నెక్స్ట్ మీటింగ్ లో కొత్త అంశాలను చేపట్టే విధంగా ముందుకెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు గత 24, 25కు 25 నుంచి 26కు పెద్ద ఎత్తున యొక్క ఆదాయం పెంచుకోవడం జరిగింది మన ప్రభుత్వ హయాంలో. అలాగనే 26 నుంచి 27కు అంతకంటే ఎక్కువ ఆదాయం పెంచుకునే విధంగా ముందుకెళ్తా ఉన్నాము. ఖర్చులు తగ్గించుకునే విధంగా ముందుకెళ్తా ఉన్నాము. దీనికి అంతా మొత్తము మార్కెట్ యార్డ్ పాలక మండలిలోని చైర్మన్, వైస్ చైర్మన్ అలాగనే సభ్యుల యొక్క చెందుతుంది. కాబట్టి వాళ్ళందరినీ ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ పాలక మండలి, మార్కెట్ యార్డ్ కడప పాలక మండలి సభ్యులకు అందరికీ, అలాగనే అధికారులకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్తా ఉన్నాను. ఇంకా ఏవైనా సమస్యలు మీ నోటీస్కి వచ్చినా కూడా, పాలక మండలి నోటీస్లోకి వచ్చినా కూడా వాటిని లిస్ట్ అవుట్ చేసుకుంటే భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ముందుకు పోయే అవకాశం ఉంటుంది. అలాగనే మార్కెట్ యార్డ్ని గ్రీనరీగా చేయాల్సిన అవసరం ఉంది. చాలా డ్రై ఉంది. ప్రతి ఒక్క 10-15 ఫీట్లలో ఒక మంచి పెద్ద చెట్టు వేసి వృక్షం అయ్యే విధంగా కొంచెం పెద్ద ఏజ్ ఉన్న చెట్లు తీసుకొచ్చేసి నెక్స్ట్ ప్రోగ్రామ్ లో మనం అది స్పెషల్ గా ఇక్కడ ఓపెనింగ్ చేసుకున్న ప్రోగ్రామ్ లో ఈ యొక్క చెట్లను పెట్టడము, దానికి మార్కెట్ యార్డ్ తరపు నుంచి డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకొని మనము ఒక సంవత్సరం లోపల మార్కెట్ యార్డ్ రూపురేఖలు సోలార్ ద్వారా, గ్రీనరీ ద్వారా మనం మార్చే విధంగా ముందుకు పోవాలని ఒక లక్ష్యంతో పనిచేద్దామని చెప్పి మనం అందరము టీం వర్క్ చేస్తూ కడప మార్కెట్ యార్డుని రాష్ట్రంలోని ఎవ్వరూ ఊహించినంత మంచిగా, ఆధునీకరంగా, అత్యాధునిక ఫెసిలిటీతో ముందుకెళ్తామని దానికంతా ప్రతిజ్ఞ చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను కడప నియోజకవర్గ ప్రజలకి.
కడప జిల్లాలోని ప్రజలకు కూడా ఈ యొక్క ప్రతిజ్ఞ మేము కడప నుంచి చేస్తున్నామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు కడప మార్కెట్ కమిటీ పాలకవర్గ సర్వసభ్య సమావేశము గౌరవ శాసనసభ్యులు కడప వారి ఆధ్వర్యంలో నిర్వహించడం అనేది జరిగింది. ప్రధానంగా మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి ఇష్యూస్ పైన కావచ్చు, గతంలో మార్కెట్ కమిటీలో పెట్టినటువంటి ఖర్చు రాటిఫికేషన్గా ఇక్కడ చేయడం అనేది జరిగింది. ఇందులో భాగంగా గత కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి జంబో సెట్టు నిర్మాణం కంప్లీట్ అయినటువంటి అంశం కావచ్చు, దీంతోపాటు రైతులకు కావచ్చు, వ్యాపారులకు కావచ్చు, హమాలీలకు కావచ్చు సౌకర్యార్థం ఇక్కడ టాయిలెట్ బ్లాక్ నిర్మాణం, వాటితో పాటు ROR వాటర్ ప్లాంట్ ఏర్పాటు పైన చర్చించి దీని మీద ఆల్రెడీ ప్రభుత్వం నుంచి కూడా అనుమతులు రావడం అనేది జరిగింది. ఈ వర్కులు కూడా త్వరలో ప్రారంభించడం అనేది జరుగుతుందని మీకు అందరికీ తెలియజేయడం అనేది జరిగింది. వీటితో పాటు ఈ పాలకవర్గ సమావేశంలో ఈ ఖర్చు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఖర్చు తగ్గించాలనే ఉద్దేశంతో ప్రధానంగా సోలారు సిస్టమ్ను ఇక్కడ ఏర్పాటు చేసి విద్యుత్తును ఆదా చేయాలనేది ఇక్కడ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. వీటితో పాటు మార్కెట్ యార్డ్లో భద్రతా ఏర్పాట్లు పెంచాలనేది, శానిటేషన్ ఏర్పాట్లు చేయాలని మార్కెట్ కమిటీలో నిర్ణయించడం అనేది జరిగింది. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ సిబ్బంది కావచ్చు, ఇంజనీరింగ్ విభాగం కావచ్చు, పాలకవర్గం సభ్యులు, చైర్మన్, వైస్ చైర్మన్ గారు అందరూ కూడా పాల్గొనడం అనేది జరిగిందని తెలియజేయడం. ప్రధానంగా మార్కెట్ యార్డ్లో లేదు, ఎందుకంటే ఇక్కడ ఫండ్స్ అన్ని దీనికి ప్రభుత్వ అనుమతులు అనేది ఇది కొంత టైం పడుతుంది. ప్రస్తుతానికి ఫైర్ స్టేషన్ ఏర్పాటు అనేది ఇది కొంచెం గవర్నమెంట్ నుంచి అనుమతులు చాలా రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వాటిపైన భవిష్యత్తులో నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది. సంవత్సరంలో అబ్నార్మల్గా పెరగడం అనేది జరిగింది. సుమారు 16,000 రూపాయల వరకు కూడా నమోదు కావడం అనేది జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 1,15,000 క్వింటాల్లో పసుపు ఈ మార్కెట్ యార్డుకు విక్రయానికి రైతులు తీసుకురావడం అనేది జరిగింది. వీటి విలువ కూడా 160 కోట్ల రూపాయలు విలువైనటువంటి సరుకు అనేది వీటికి రావడం అనేది జరిగింది. ఇది వాస్తవంగా మార్కెట్ యార్డు చరిత్రలోనే అసాధారణమైనటువంటి ధరలు, అదేవిధంగా అరైవల్స్ అనే చెప్పచ్చు.